ఏఐసీసీ పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ సదస్సు సిడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు కొప్పుల రాజు ఆధ్వర్యంలో జై భీమ్ జై బాబు జై సంవిధాన్ కార్యక్రమం ఇందిరాభవన్లో ఘనంగా జరిగింది. అనంతరం కొప్పుల రాజు మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిని సమైక్యంగా ఉంచిన ఘనత రాజ్యాంగాందేనని, అటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించిన రాజ్యాంగ నిర్మాతలను అగౌరవంగా తులనాడుతూ హేళనగా పార్లమెంటులో మాట్లాడడం బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని అన్ని వర్గాలపై ఉందని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు దాని గొప్పతనాన్ని గ్రామ మండల స్థాయికి తీసుకెళ్లేందుకు రాహుల్ గాంధీ ఈ ఏడాది పాటు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు దేవ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఇందిరాభవన్లో జరిగిన కార్యక్రమానికి విద్యార్థులు, యువకులు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుండి కలిగే ప్రస్తుత ముప్పుపై ప్రజలందరికీ అవగాహన కల్పించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ చేతుల మీదుగా జనవరి 26 నుంచి 2026 జనవరి 26 వరకు ప్రారంభించబడినదని, జై భీమ్ జై బాబు జై సంవిధాన్ కార్యక్రమం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా నిర్వహించబడతాయని డీసీసీ అధ్యక్షుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు మస్తాన్ వలి, ఉపాధ్యక్షుడు ఉడత వెంకట్రావు, నాగరాజు యాదవ్, ఎం గోపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నరసింహ, కిరణ్ కుమార్ రెడ్డి, ఫయాజ్, శ్రీనివాసులు రెడ్డి, అనిల్ రెడ్డి, కళ్యాణ్, గౌస్, మొయినుద్దీన్, డాక్టర్ యశోధర, హుస్సేన్ బాషా, మోహన్ రెడ్డి, సుధీర్, సంజయ్, మల్లికార్జున్ రెడ్డి, ఇర్ఫాన్, నరేష్, రెహమాన్, అల్లావుద్దీన్, రాజా, సుజాత, నసీమా, బాను, రిజ్వానా, సోని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేమిటంటే, ఒక సంవత్సరం పాటు జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి వార్డు దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగం గురించి, రాజ్యాంగం మీద ప్రజలకు అవగాహన తీసుకొని రావటం, ఏ విధంగా రాజ్యాంగాన్ని పూర్తిగా భగ్నం చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది అనే విషయాలు తెలియజేయటానికి ఒక సంవత్సరం పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ చేపట్టబోతుంది. ఈ సంవత్సరంలో ఒక 2 ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు అంటే, ఈ క్యాంపెయిన్ ద్వారా 2 లక్ష్యాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ సాధించాలని ఈనాడు కృతనిశ్చయంతో ఉన్నది. అదేమిటంటే, ఒకటి, పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణాన్ని మీద దృష్టి పెట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీ సంస్థని గ్రామ స్థాయి వరకు తీసుకుని వెళ్ళి ఆర్గనైజేషన్ని బలోపేతం చేయాలనేది ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం. రెండో ఉద్దేశం ఏంటంటే, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రతి పంచాయత్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జడ్పీటీసీ, ప్రతి మున్సిపాలిటీ ఎలక్షన్లో పాల్గొనేదానికి చురుకైనటువంటి కార్యకర్తలకి అవకాశం ఇచ్చి, ఆ కార్యకర్తల్ని ముందుగానే గుర్తించి వారికి ఈ యొక్క ఎలక్షన్లో మరి నిలబడి పార్టీని బలోపేతం చేయడానికి ప్రోత్సాహం చేయాలనేది ఉద్దేశం. ఈ రెండో ఉద్దేశం ద్వారా ఈ జిల్లాలో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతి పోస్టులో కూడాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకరు కూర్చొని మరి నిలబడబోతున్నారు. వారికి దన్నుగా ఉండేదానికి కాంగ్రెస్ పార్టీ సంస్థ నిలబడుతుంది. మరి ప్రజల్లోకి వెళ్ళేదానికి ఈ యొక్క క్యాంపెయిన్ అంశం ఏదైతే ఉందో, రాజ్యాంగానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో, అది తప్పకుండా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొని వెళ్తుందని, దాని ద్వారా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వచ్చే సంవత్సరం లోపల మొదలుపెట్టుకుంటుందని ఆశిస్తున్నాను.